ప్రభుత్వంలో ఎంత అవినీతిపడి ఉంటే అంత అణిచివేత ఉంటుంది, అంత దాడి సమాజం మీద, మీడియా మీద, ముఖ్యంగా ధైర్యంగా ప్రశ్నలు అడిగే వాళ్ళ మీద జరుగుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూర్చున్న రాజకీయ పార్టీలు చేస్తున్న చెత్త గురించి మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నంత చెత్త ప్రభుత్వాన్ని, షేమ్లెస్ గవర్నెన్స్ని ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ ఇవ్వలేదు ఇన్ ఇట్స్ హిస్టరీ. సీరియస్లీ ఇది చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ కాదు, ఇంకెవడో హాఫ్ నాలెడ్జ్గా నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని వెనక నుంచి. చంద్రబాబు గవర్నెన్స్ని ఆంధ్రప్రదేశ్ జనం ఇప్పటికే 3 సార్లు చూశారు, ఇది మొదటిసారి కాదు. దిస్ ఈజ్ నాట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్టైల్. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వంలో దూరితే ఎలా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూస్తే అర్థమవుతుంది. ఆంధ్ర హ్యావ్ నెవర్ విట్నెస్డ్ సచ్ ఏ లాలెస్, క్రిమినలైజ్డ్, యాంటీ సోషల్, మర్డరస్ గవర్నెన్స్ ఇన్ ఇట్స్ హిస్టరీ. గవర్నమెంట్ ఎప్పుడు తప్పు చేయదు. గవర్నమెంట్లో కూర్చున్న రాజకీయ పార్టీలే ఏ లుచ్చా పని చేసినా చేస్తాయి. రావణ్ మీద ఒక పనికిమాలిన కేసు పెట్టారు, అది నిలబడలేదు, బెయిల్ వచ్చేసింది, వీళ్ళకి పరువు పోయింది. అతన్ని అలాగే వదిలేస్తే జనంలో భయం కూడా పోయింది. సో ఇప్పుడు అతన్ని ఏదో ఒకటి చేయాలి, జనాన్ని భయపెట్టాలి, లేదంటే రేపటి నుంచి అందరూ నిలదీయడం మొదలెడతారు. అందుకని ఇప్పుడు కిరాయి రౌడీలను పెట్టి రావణ్ మీద దాడి చేయిస్తున్నారు స్టేషన్ల దగ్గర. అర్థమవుతుంది జనానికి, మీ ఏడుపు మీరు భయపెట్టాలనుకుంటుంది రావణ్ణి కాదు, రాష్ట్రాన్ని భయపెట్టాలనుకుంటున్నారు, జనాన్ని భయపెట్టాలనుకుంటున్నారు అని. ఎవ్వరు ప్రశ్నించకుండా చేయాలి. చేస్తే వీళ్ళు దొంగ కేసులు పెడతారు, జైలులో పెడతారు, లాకప్ డెత్తులు చేపిస్తారు, లేదంటే ఇట్లా రౌడీలను పెట్టి కొట్టిస్తారు. వీళ్ళ కుక్కల్లాంటి మీడియాలో మన మీద విషం గక్కిస్తారు. ఎందుకు వచ్చిన గొడవలే అని నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోవాలి జనం. అప్పుడు మన రాష్ట్రం మీద పంది కుక్కలు పడి తిన్నట్టు తినొచ్చు. ప్రాక్టికల్ కాదు. నలుగురిని చంపేసి, నలుగురి మీద కేసులు పెట్టేసి 4 కోట్ల మందిని భయపెడదాం అనుకోవటం ప్రాక్టికల్ కాదు. మీరు ఇంకా మారకపోతే జనమే అర్థం చేసుకుంటారు. రౌడీలు, గుండాలు, సంఘ విద్రోహ శక్తులు సమాజంలో లేరు, బయట లేరు, రాజకీయం అనే మేకప్ వేసుకొని ప్రభుత్వంలోనే దూరారు అని. నేను నా మేనిఫెస్టోలో కూడా చెప్పాను, జర్నలిస్టులు ఈ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఈరోజు జర్నలిజం మిగిలినది కేవలం సోషల్ మీడియాలోనే. మెయిన్ మీడియా మొత్తం రాజకీయ పార్టీలు సంకనాగుతుంది, సిగ్గు లేకుండా, వెన్నెముక లేకుండా. సో రావణే కాదు, ఏ జర్నలిస్ట్ మీద దాడి జరిగినా అది రాష్ట్రం మీద దాడి జరిగినట్టే అనుకుంటాం. వీ విల్ సపోర్ట్ ఎనీ జర్నలిస్ట్ స్పీకింగ్ అగైన్స్ట్ ద crimes of these political parties like Ravan. So we will support Ravan.